Hallelujah. God is good all the time, and all the time God is good. Hallelujah. Praise the Lord. ఉదయకాల సమయమందు మరి దేవుడిచ్చిన ఈ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి కొన్ని ఇయర్స్ బ్యాక్ there was one incident that happened in the district of Prakasham. Hallelujah. Praise the Lord. And the district of Prakasham, what happened was there was some problem with the water. అయితే ఆ వాటర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగా కొట్లాడుకుంటా ఉన్నారు. కొట్లాడుకుంటూ ఏమైపోయిందంటే there came a point where people had to run for their lives. సో వాళ్ళు అలాగూ పరిగెత్తి వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారంటే ఎక్కడెక్కడో వాళ్ళు పారిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే నేను మేబీ లైక్ ఐ వాజ్ లైక్ వెరీ యంగ్ ఆర్ లైక్ మేబీ ఐ వాజంట్ రియల్లీ నోయింగ్ అబౌట్ థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ అరౌండ్. సో బట్ మై కజిన్స్ యూస్ టు డిస్కస్, మా మమ్మీ వాళ్ళ కజిన్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, చాలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అండ్ ఆ కేసెస్ అని ఏంటో మరి అదొక పెద్ద రెవల్యూషన్ లాగానే ఉండింది. బట్ వాట్ ఐ వాజ్ లైక్ ఐ యూస్ టు ఓవర్ హియర్ వాజ్ అక్కడ దాంకున్నారు, ఇక్కడ దాంకున్నారు, అక్కడ వెళ్ళి వీళ్ళు దే వర్ హైడింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్, అక్కడ ఇక్కడ వారు అలా దాగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అందరు ఉంటా ఉన్నారు. దే ఆర్ ఆల్ హైడింగ్ ఫర్ లైఫ్. మరి బ్రతికించబడాలని, బ్రతికించుకోవాలని మనుషుడు ఎంతగానో తపన పడతా ఉంటాడు కదండి. సో ఈరోజు అందరు కూడా చాలామంది వెన్ యు సీ పీపుల్ ఆర్ హైడింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. అయితే అలాంటి ఒక పరిస్థితి ఏమైందంటే ఈ యొక్క బైబిల్లో జడ్జెస్లో ఇలాంటి పరిస్థితుల్లో ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఏంటంటే గిడియోన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ గిడియోన్ అనే అతను అనేకులు చుట్టుముట్టినప్పుడు ఆ యొక్క దేశం పైన, గిడియోన్ ఒక పర్సనల్ సమస్య కాదు, అది దేశం యొక్క సమస్య. వింటున్నారండి మీరు? ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ ప్రాబ్లం, బట్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం దట్ ఈస్ రిలేటెడ్ టు ద నేషన్ which is called God's chosen nation, that is called Israel. Hallelujah. అయితే నేను 2 మాటలు చదువుతానండి. చదివిన తర్వాత we will pray and then we will go into the word. గిడియోను హైడ్ అవుతా ఉన్నాడు, ఆయన దాగుకుంటా ఉన్నాడు. ఆయన దాగుకున్న పరిస్థితిలో ఏమైందంటే యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపించువాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడైందును గనుక
ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరితో మాట్లాడాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, హల్లెలూయా, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కాల సమయమందు నా తండ్రి మొర పెట్టుకుంటున్నాం. కనికరించండి దేవా, కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, అద్భుత కార్యములు జరిగించే దేవుడు ప్రభా. అయా నా తండ్రి ప్రభా, ఎంత గొప్ప కార్యములు నాయన, ఇదిగో దేవా, ఈ యొక్క గ్రంథమందు ప్రభా నాయన నువ్వు రాసి ఉన్నావు. అయా నాయన, మనుషుల జీవితాల్లో నువ్వు నాయన చేసి ఉన్నావు. అయా గొప్ప సాక్షి సమూహముగా మా ముందు ఉంచున్నావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. కాల సమయం ముందు ఇటు సజీవుడు అయిన దేవుడిని అయా మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నందున ప్రభా మేము ఎంతగానో సంతోషించున్నాం ప్రభా. కాల సమయం ముందు చదవబడిన వాక్య భాగం మీ చేతికి అప్పగిస్తున్నాం. అయా నేనైతే మాట్లాడలేను ప్రభా. ఐఎమ్ an empty vessel, Lord. Fill me, Lord, my master, as I open my mouth, O Lord. Let that words proceed, O Lord Father, from you, Lord Father, from the Lord mouth of God, O Lord Father. అయా నా తండ్రి, నా నోటిని ప్రభా మీ ఆధీనంలో ఉంచుకొనమని ప్రభా నన్ను మరుగుపరుచుకొనండి దేవా. మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవా. యు ఆర్ ద బెస్ట్ టీచర్ లార్డ్. మే యు కమ్ అండ్ ప్రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లార్డ్. ఆత్మదేవా నాయన, ఆరాధనలో మీ నామాన్ని మయంపరుచుకున్నారు ప్రభా. అయా నా తండ్రి, వాక్యాన్ని ప్రభా బయలుపరచటందు, అయా బోధించటందు మీ నామాన్ని మయంపరుచుకొనమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాల సమయమందు నిజంగా నేను యాక్చువల్లీ దిస్ మెసేజ్ వాజ్ అ సిమిలర్ మెసేజ్, అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ మెసేజ్ ఇప్పుడు దేవుడు ఇవ్వడు. A similar message was taught last Corona season. లాస్ట్ కరోనా సీజన్లో నాకు చెప్పినట్టు గుర్తండి ఈ మెసేజ్. ఎప్పుడు కూడా దేవుడు కృపలో ఒక మెసేజ్ ఎప్పుడు రిపీట్ కాదు. అయితే కాల సమయం అందు నిజంగా నేను ఐ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ప్రభు అని మరి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ తలంపు అనమాట. ఇట్స్ జస్ట్ కమింగ్ టు మై మైండ్. Because looking at the way the things are going on, looking at the way people are really struggling to breathe, struggling for life, నాకు దేవుడు ఎలాగనే కదా ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు ఎన్ని మెసేజెస్ వస్తారండి, మెనీ మెసేజెస్, we are getting so many messages. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమని మెసేజెస్ వస్తున్నాయి అంటే, వాట్సాప్లో బయటికి అస్సలు వెళ్ళొద్దండి, ఎవరితో మాట్లాడద్దు, మీకు మాట్లాడాలనిపిస్తే వీడియోస్లో మాట్లాడండి, నిలబడద్దు, ఎక్కడ ఎవరి ఇళ్ళల్లోకి వెళ్ళొద్దు. ఎలాగంటే ఇట్స్ జస్ట్ లైక్ హైడింగ్ సమ్వేర్, ఎక్కడో ఒక దగ్గర దాక్కోండి అన్నట్లుగా వాళ్ళు మరి అన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎలాగ దాగుకుంటాం అంటే మనకి బైబిల్లో గుర్తొచ్చేది ఎవరంటే గిదియోనే గుర్తొస్తాడు. సో ఎవరి గిడియోన్ అంటే ఇతను యావేష్, నేను కొంచెం ఐ విల్ టెల్ ద నేమ్స్ ఇన్ ఇంగ్లీష్, ఓకే. జోయాష్ అనే అతను కుమారుడు గిడియోన్. గిడియోన్ అంటే ఏంటంటే ఫెల్లర్, డెస్ట్రాయర్ అని అర్థం అనమాట. మీనింగ్ గిడి ఆన్, ఇది హీబ్రూ వర్డ్ అనమాట. సో ఒక అంటే నాశనం చేస్తాడు, ఫెల్లర్ అంటే ఆ చెట్లను పడగొడతాడని అర్థం అంట గిడియోన్ అంటే. సో ఈ గిడియోన్ అనే అతను ఈ మనం చదివిన వాక్య భాగం ప్రకారము he belongs to the tribe of Manasseh. సో మనస్సే అనేది మేము చాలా తక్కువ మంది ఉన్నామండి, మేము చాలా చిన్న గోత్రము వారము అని ఆయన చెప్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయమందు మరి ఈ గిడియోన్ గురించి నాకు నిజంగా నేను గిడియోన్ అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఐ హ్యాపెన్ టు సీ దిస్ గిడియన్స్ బైబిల్ మినిస్ట్రీ. వాళ్ళు గిడియన్స్ బైబిల్స్ అని వాళ్ళు అమ్మరు, యాక్చువల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నేను ఒకసారి నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ నేను ఎందుకంటే కంట్రీ పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ ఎ ఫారిన్ కంట్రీ, ఇన్ ఎ డిఫరెంట్ ల్యాండ్, వి వర్ రిసైడింగ్ ఇన్ వన్ హోటల్. ఆ హోటల్లో నేను వెళ్ళి చూసినప్పుడు అక్కడ మూలకు ఒక రెడ్ కలర్ బుక్ ఉండింది.
ఆ రెడ్ కలర్ బుక్ అంటే ఏంటిది ఇట్లా రెడ్ కవర్డ్ పెట్టాడంటే ఏం పెట్టారో వీళ్ళు ఈ హోటల్స్, మనకు దేశం కాని దేశంలోనో ఏం పెట్టారో వీళ్ళని నేను ఇట్లా చూడగానే బైబిల్ ఉంది అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐ టుక్ పిక్చర్స్ ఆఫ్ దాట్ అండ్ ఐ వాజ్ వెరీ గ్లాడ్ యాక్చువల్లీ. నేను చాలా సంతోషపడ్డాను నేను, ఎందుకంటే బైబిల్ కనపడటం అనేది ఎట్లుంటుందంటే ఇట్స్ జస్ట్ లైక్ గాడ్ టెల్లింగ్ ఐఎమ్ హియర్, నేను ఇక్కడ మీతో ఉన్నాను అని చెప్పినట్లుగా అనిపించింది నాకు ఆ బైబిల్ చూసినప్పుడు. ఐ వాజ్ సో గ్లాడ్. అది చూస్తే అక్కడ ఏమని ఉందంటే దిస్ ఈస్ గిడియన్స్ బైబిల్ అండి, ఇది మీరు చదివి ఇక్కడ వదిలేసేయండి, నెక్స్ట్ ఎవరైనా వస్తే వాళ్ళు తీసుకుంటారు అని. యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్ ఇట్ అని కూడా ఉంది యాక్చువల్లీ. ఇఫ్ యూఆర్ ఫ్రీ టు టేక్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ బైబిల్ యూఆర్ ఫ్రీ టు టేక్ అన్నప్పుడు నేను యాక్చువల్లీ ఐ థాట్ లైక్ ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ అ మెమరీ. ఒక చిన్న న్యూ టెస్టిమెంటే మెమరీ లాగా తీసుకుందామని నాకు జస్ట్ ఇట్ స్టక్ ఇన్ మై మైండ్. ఐ హ్యావ్ సో మెనీ బైబిల్స్ ఎట్ హోమ్, లెట్ మీ లీవ్ ఇట్ ఫర్ సంబడి హూ కమ్స్ నెక్స్ట్, దే విల్ హ్యావ్ అ లుక్ ఆన్ దట్. అట్లీస్ట్ ఏదైనా తీసినప్పుడు ఒక వాక్యం హ్యావ్ సీన్ దోస్ బైబిల్స్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ టు హోటల్స్, వాళ్ళ హాస్పిటల్స్కి, స్కూల్స్కి ఎలాగో వాళ్ళు పంచుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఈ గిడియన్స్ ఆర్మీ అనేది ఒక వాళ్ళకి ఒక బేసిస్గా తీసుకొని, ఈ గిడియన్స్ ఆర్మీ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు చాలా చిన్న సైన్యము. వింటున్నారండి? ఒక కామన్ మ్యాన్. ఈ గిడియన్స్ ఆర్మీ స్పెషాలిటీ ఏంటంటే గిడియన్ వాజ్ ఎ కామన్ మ్యాన్ లైక్ యూ అండ్ మీ, నీలాగా నాలాగా ఒక సాధారణ వ్యక్తి. ఆయన శత్రువులకు భయపడి దాక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించుకొని ఆ భయము గల వ్యక్తిని, ఆ యొక్క అనేకమైన హ్యూమన్ ఇన్హిబిషన్స్, ఈ యొక్క మనుషులకు శరీరాలకు మరి వచ్చేటువంటి అనేకమైన అనుమానాలు కలిగినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఆయన లేవనెత్తి ఒక చిన్న సైన్యముతో, ఇట్ వాజ్ ఎ వెరీ స్మాల్ టైనీ గ్రూప్ ఆఫ్ 300 మెంబర్స్. వారితో దేవుడు ఏం చేస్తాడంటే ఒక గొప్ప కార్యము, ఆ యొక్క ఇశ్రాయేలీలను ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దట్స్ వై గిడియన్స్ ఆర్మీ ఈస్ వెరీ స్పెషల్ ఇన్ బైబిల్, బికాస్ అది ఒక కామన్ మ్యాన్. ఆయన యుద్ధ సూర్యుడు కాదు, యుద్ధంలో దావీదు వలె ఆ కత్తి చేత పట్టడం వచ్చినటువంటి వాడు కాదు, ఆ యుద్ధంలో చేసిన వాడు కాదండి ఆయన. హీ వాజ్ జస్ట్ ఎ కామన్ మ్యాన్, హీ వాజ్ జస్ట్ దేర్ ఇన్ దట్ ఒక హైడింగ్ ప్లేస్లోనే ఒక నార్మల్ వ్యక్తి, నీలాగా నాలాగున్న వ్యక్తి అని అర్థమవుతుందండి. ఆ నార్మల్ వ్యక్తి ఏమాడు, వన్ న్యాచురల్ మ్యాన్ నౌ బికేమ్ like an ordinary man became like an extraordinary. Hallelujah. It was just an ordinary man, but he became an extraordinary man. ఎలాగంటే ఆయన బహుశా అనేక మందితో తీసుకువెళ్ళి ఉంటే అది వేరుండేది, కానీ జస్ట్ ఒక 300 పీపుల్తో ఒక పెద్ద సైన్యాన్ని ఆయన జయిస్తాడు. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ గిడియన్స్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణమైన వ్యక్తులు మరి ఇలాగూ అనేకులకు ఈ బైబిల్ని పంచిపెట్టాలన్నట్లు ఆ గిడియన్స్ బైబిల్స్ అనేది వాళ్ళు మొదలు పెట్టారు. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 1908 century. You can look at Google for all the details. I'm not telling about what the Gideon's ministry is all about, but I'm trying to tell you that Gideon అనే వ్యక్తి ఆయన ఎంత గొప్పగా మరి దేవుడి కొరకు నిలబడ్డాడు. ఆయన ఒక నార్మల్ వ్యక్తి, ఆయన ఎక్స్ట్రాడినరీగా లేవనెత్తబడ్డాడు దేవుడి కొరకు అని మనము తలంచినప్పుడు వీ కెన్ రిలేట్ టు దిస్ పర్సన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరన్నా కానీ చూడండి, ఒక అథ్లీట్ ఉంటాడు, బాగా పరిగెత్తా ఉంటాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఆయన 1 minute ఇన్ని ఎంత 100 meters 200 meters పరిగెత్తాడు అనే ఒక రికార్డు చూసినప్పుడు నువ్వు నేనేమనుకుంటాము, 1 minute చేసాడంటే వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేస్తారండి. వాళ్ళ పద్ధతే వేరు, వాళ్ళ ఫుడ్ వేరు, వాళ్ళ నియమాలు వేరు ఉంటాయి, వాళ్ళంతా డిఫరెంట్గా ఉంటారు. మేబీ దే మస్ట్ హ్యావ్ అకంప్లిష్డ్ ఇట్ అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ వాట్ ఇఫ్ సంబడి సేస్ లైక్ ఓకే స్వప్న యువర్ కొలీగ్ నీలాగే ఉంటుంది ఆమె కూడా, మరి ఆమె పరిగెత్తిందంటే అప్పుడు నేను ఆలోచిస్తాను, అవునా నాలాంటి వ్యక్తులేనా, ఓ ఈస్ దాట్ సో, ఓకే ఇఫ్ షీ కెన్ డూ ఇట్ మేబీ ఐ కెన్ ట్రై అని మనము ఒక ఊహను లేకపోతే అట్లీస్ట్ లైక్ వీ కెన్ టేక్ ఎ థాట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. ఓకే ఐ కెన్ ఆల్సో డూ ఇట్. సో లైక్ వైజ్
Gideon this day comes as an inspiration for each and every one of us. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఈ ఉదయకాల సమయంలో ఆయన మన ముందుకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. A common man is become an extraordinary. ఆయన ఏంటంటే he is a judge. హల్లెలూయా. He is a military leader. హల్లెలూయా. And he is a deliverer also of Israel in those days. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక కామన్ మ్యాన్ ఎంత గొప్పగా ఆయన మరి దేవుడి చేతిలోకి వెళ్ళినప్పుడు ఎంత గొప్పగా ఆయనను మలచి ఉన్నాడు. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ సిచ్యువేషన్, వీఆర్ ఆల్సో హైడింగ్, వీఆర్ ఆల్సో గోయింగ్ త్రూ సిమిలారిటీస్. గిడియన్స్ టైం మన టైంలో గిడియన్ లాగా మనం కూడా దాక్కుంటా ఉన్నాం. ఈ వైరస్ ఎక్కడ వస్తుందో, ఎవరి దగ్గర వస్తుందో, ఎవరైనా వస్తామంటే కూడా ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఏదన్నా మీకు మేము బంగారం ఇస్తామన్నా కానీ బయట పెట్టి అంటారేమో, వింటా ఉన్నారా? సంబడి వాజ్ లైక్ టెల్లింగ్ మీ దాట్ ఆ గోల్డ్ అంట తీసెళ్ళి వాళ్ళు భయంకరంగా ఒక అన్ని కవర్స్లో పెట్టి ఎక్కడో పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ గోల్డ్ ఆ వేసుకున్న వ్యక్తుల్లో కన్నా ఏదైనా వైరస్ ఉంటే కనుక దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఎంతో కడుక్కోవాలి వాళ్ళు. ఇప్పుడు అమ్మో బంగారం కదా అని తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ మంచి స్థలాల్లో పెట్టడం లేదండి. ఇప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తా ఉన్నారు. ఎందుకంటే దట్ నీడ్స్ టు బి అగైన్ వాష్డ్ అండ్ ప్యూరిఫైడ్. సో ఈ ఉదయకాల సమయం అందు, సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఆల్ ఆఫ్ అస్. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్, స్పెషల్లీ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. అయితే ఇలాంటి సమయాల్లో మరి గిడియోను దగ్గరికి ఒక దేవదూత వచ్చింది, అంటే దేవుడు వచ్చాడు. మనం చదివినటువంటి వాక్యంలో దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఐఎమ్ స్కిప్పింగ్ ద ఫస్ట్ పాయింట్, గోయింగ్ టు ద సెకండ్ వన్. ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చి అప్పుడు గిడియోను ఏమంటాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నట్లయితే ఇలాంటి విషయాలు మాకెందుకు జరుగుతున్నాయి? నిజమే, ఐగుప్తులో నుండి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇట్ వాజ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ డెలివర్డ్ అస్, బట్ వై ఆర్ వి ఫేసింగ్ దట్? వేర్ ఈజ్ అవర్ గాడ్? మా దేవుడు ఏమయ్యాడు అని గిడియోను అడుగుతా ఉన్నాడు. సో ఈ ఉదయకాల సమయం మందు మనం కూడా పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు మరి సమ్ అన్బిలీవర్స్, సమ్ పీపుల్, సమ్ హాఫ్ బిలీవర్స్. అన్బిలీవర్స్ కంటే హాఫ్ బిలీవర్స్ చాలా డేంజరస్. పూర్తిగా నమ్ముకోరు, మరి పూర్తిగా వదిలిపెట్టరు, సగం ఉంటారండి. వీళ్ళకి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు ఎలాగో చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇలాగో చేస్తున్నాడు అని వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే మనం చూసినట్లయితే దీనికంటే ముందుగా ఈ 6th చాప్టర్లో మీరు చూసినట్లయితే ఆ మొదటి వచనంలో ఇశ్రాయేలీలు మరలా పాపం చేశారని అంటారు. వింటా ఉన్నారండి? ఇశ్రాయేలీలంట మరలా పాపం చేశారంట. వాళ్ళు అంటే ఆ ముందు ఏమైందంటే దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తని ద్వారా గొప్ప విక్టరీ వస్తుంది. ఓ దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగిస్తాడు. కొన్ని సంవత్సరాలు ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని దేవుడు అంటే భయం కలిగి జీవిస్తూ ఉంటారు. ఒక పాయింట్ వస్తుంది మళ్ళీ దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, ఇష్టానుసారమైన పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడు వారిని ఎవరినో ఒకళ్ళకి అప్పగిస్తాడు. అప్పగించినవి అంటే మిడియనైట్స్, అమాలకైట్స్, అమాలేకీలకు, మిద్యానీలకు, వీరిని దేవుడు అప్పగిస్తాడు. వీళ్ళు ఎంత ఘోరంగా చేస్తుంటారంటే మీరు ఆ ప్యాసేజ్ మీరు చదవాల. ఎవరైనా శత్రు రాజుల యుద్ధానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఆ రాజుని చంపేస్తారు. ఓకే, ఇంకా నుంచి మా రాజు ఇక్కడ ఉంటాడు అని వాళ్ళని వెళ్తారు, లేకపోతే పట్టుకెళ్తాం, ఎలాగో ఆ వస్తువులు తీసుకెళ్ళడం ఎలాగో చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వచ్చి ఇశ్రాయేలీలు పంట పెట్టినప్పుడు పంట నాశనం చేస్తున్నారు. వచ్చి వాళ్ళు అక్కడ పశువులంతా తీస్తున్నారు, ఆ జీవనాధారాలను కొట్టివేస్తున్నారు. సో ద వెరీ సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ బీయింగ్ డెస్ట్రాయిడ్ బై ఆల్ దీస్ ఎనిమీస్. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు నేను ఎందుకు ఐ వాజ్ ప్రేయింగ్ దట్ లార్డ్ యు ఆర్ ద సస్టెనెన్స్ ఫర్ అస్ లార్డ్. మరి ఉదయకాల సమయం మందు ఈ యొక్క కరోనా వైరస్ కూడా ఇలాగే చేస్తుంది కదండి. ఆ యొక్క ఊపిరి ఆడనేయకుండా ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకొస్తా ఉన్నప్పుడు ఆ ఊపిరి కొరకు మనుషులు తచ్చాడుతూ ఉన్నాడు. సో ఈరోజు ఊపిరిని ఇవ్వగలిగిన వాడు దేవుడు, జీవాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు. యు ఆర్ ద సస్టెనెన్స్ లార్డ్. నువ్వు ఆ రీతిగా మాకు ఆ జీవము మరిస్తావు కాబట్టి మరి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషి పీల్చుకునే ఆక్సిజన్ అంట పర్ డే ఒకవేళ కొనాల్సి వస్తే
మేబీ అబౌట్ 17 lakhs, సంథింగ్ లైక్ దాట్. సో ఇమాజిన్, ఒకసారి మనం ఆలోచించండి, ఎవ్రీ డే సో మచ్ వీఆర్ ఇండెప్టెడ్ టు గాడ్. నీ రుణము ఎలాగో తీర్చగలము ప్రభువా అని మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడి పాదాల చెంత నిలబడాల. పాపము చేస్తున్నారు ఇశ్రాయేలీలు, శత్రువుల కిందకి వెళ్తా ఉన్నారు, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి కరోనా వచ్చిందంటే డోంట్ వి అండర్స్టాండ్ దట్ వాట్ వాజ్ ఆర్ సిన్? అసలు ఎలాగో పాపం ఎలాగో వెళ్ళిపోయిందంటే యూ హ్యావ్ టు రియలీ బీ సో సారఫుల్ అబౌట్ దట్. వీ హ్యావ్ టు బీ సో సారఫుల్ అబౌట్ ఇట్, బికాస్ దేర్ సో మెనీ థింగ్స్ సేటన్ బ్రాట్ ఇన్ టు ద మ్యాన్స్ లైఫ్ స్టైల్. ఒక మనుషుడి యొక్క లైఫ్ స్టైల్లోకి మరి ఈ యొక్క సైతానుగాడు అనేకమైన పాపాలు తీసుకొచ్చే. పీపుల్ నెవర్ కన్సిడర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ రాంగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ రాంగ్ దీస్ డేస్. చెప్పాలనా మీకు ఏ విషయాలండి? మనుషుల్లో ఆ రీతిగా వచ్చేసినాయి అవి. ఇట్స్ జస్ట్ దేర్. కొన్ని సింపుల్ థింగ్స్ దట్ యూ సీ యూ విల్ ఫైండ్ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం. ఏం కాదు ఇది, సో వాట్ అనేటువంటి పరిస్థితుల్లోకి మనుషుడు వచ్చేసాడు. పాపాలు చేస్తున్నాడు కానీ పాపంగా కూడా అనిపించినటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళాడు. చూడండి, కొన్ని సింపుల్ థింగ్స్ చెప్తాను. యూ కెన్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్ అండ్ ట్రై టు కరెక్ట్ అవర్ లైఫ్స్. లెక్కలేనితనం, వింటా ఉన్నారా? లెక్కలేనితనం అనేది మనకు పెద్ద పాపముగా అనిపించదు. ఒకప్పుడు పెద్దోళ్ళు వచ్చారు అనుకోండి, ఎలాగుంటారు తెలుసా? ఇఫ్ సమ్ ఎల్డర్లీ మ్యాన్ కమ్స్, ఆటోమేటికలీ వి విల్ స్టాండ్ అప్. వయస్సుకు ఒక రెస్పెక్ట్ ఇచ్చేటువంటి రోజులు లేవు ఇప్పుడు. ఏంది సో వాట్? ఆఫీసుల్లో ఇప్పుడు ఒకప్పుడు గారు, సార్ అవి లేవు ఇప్పుడు. ఎలాగో మాట్లాడు పేరు పెట్టి పిలుస్తున్నారు. అండ్ దే సే దట్స్ లైక్ వెరీ మోడర్న్, దట్స్ వెరీ స్టైలిష్ అని అనుకుంటా ఉన్నారు. ఎలాగూ మరి తీసుకొస్తా ఉన్నారంటే ఈ లోకములో ఈ యొక్క నాకేంది నాకేంటిలే గర్వము, మరి డిస్రెస్పెక్ట్ఫుల్ టు పేరెంట్స్. మన చిన్నప్పుడు తల్లిదండ్రులు గనక, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ దోస్ డేస్, బట్ ఇన్ ఆర్ డేస్ డాడీని ఎదిరించి మాట్లాడితే ఇరగదీసటమే. బెత్తము వాడని వాడు కుమారుడికి విరోధి. గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారండి? బెత్తం వాడాల. బెత్తం వాడకపోతే కష్టం. ఆ బెత్తం అనేది వాడకుండా అయ్యా 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 అంటూ తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు లెక్క లేకుండా మాట్లాడతారు. ఏంది నీకేం తెలుసు, ఎలాగో మాట్లాడతాను, అది తప్పు. దట్ ఈస్ నాట్ రైట్. నువ్వు తల్లిదండ్రులను గౌరవించు, ఇట్స్ ఎ సిన్. యూ అండర్స్టాండ్ దాట్? కానీ అది పాపముగా మనకు ఎంచబట్టం లేదు. We think sin is something else, but we don't understand so many things that are already there in the culture. లెక్క లేకుండా పోవటం, గర్వంగా ప్రవర్తించటం, నాకేంటి, చాలా మంది అనుకుంటారు నాకేంటిలే అని అనుకోవటము. మరి ఎప్పుడన్నా చర్చ్కి రాకపోతే ఎట్లాగా అంటారంటే, ఒక్క రోజు రాకపోతే ఏమవుతుంది? ఒక్క రోజు రాకపోతే అదే రోజు ఒకవేళ సెకండ్ కమింగ్ ఉంటే ఏం చేస్తారండి మీరు? అదే రోజు దేవుడు సంఘం కొరకు వస్తున్నాడు. తెలుసా మీకు? గాడ్ ఈస్ కమింగ్ ఫర్ అ బ్రైడ్ అండ్ ద బ్రైడ్ ఇస్ చర్చ్. ఇట్ డిడ్ంట్ సే లైక్ వన్ పర్సన్, ఇట్స్ అ కలెక్టివ్ నౌన్. గుర్తుపెట్టుకోవాలి. బ్రైడ్ ఇస్ ద చర్చ్. చర్చ్ని తీసుకెళ్తాడు అతను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ ఇఫ్ గాడ్ కమ్స్ టు లిఫ్ట్ us up and you are somewhere else? అండ్ వన్ డేలే అని అప్పుడు దేవుడా ఈ ఒక్కసారి మిస్ అయ్యాం, ఇంకేం చేయలేం ప్రభా అని అంటే నీ పరిస్థితి, నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ దిస్ లుక్స్ లైక్ వెరీ సింపుల్ థింగ్స్. నేను చెప్తా ఉన్నాను కదా, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలుగా మరి కనపడతా ఉంటుంది. స్టీలింగ్ గాడ్స్ మనీ, నాట్ గివింగ్ టు గాడ్. కొంతమంది ఎలాగో చెప్తారంటే, మీరు దశమ భాగము ఇవ్వమని ఉందా న్యూ టెస్టిమెంట్లో? లేదు. సంతోషంగా ఏమన్నాడు, నేను ఎంత ఇస్తా సంతోషంగా. ఒకళ్ళు అంటే వాదించడం అనమాట. ఒకళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు ఇవ్వాలా అని ఒకళ్ళు మాట్లాడతారు. ఇలాగూ రకరకాలుగా. సో పీపుల్ దే ఆర్ ట్రయింగ్ టు స్టీల్ గాడ్స్ టైమ్, గాడ్స్ మనీ. ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ సింపుల్ థింగ్. వీ విల్ జస్ట్ ఫైండ్ లైక్ ఇది పెద్ద పాపముగా, ఇది పెద్ద ఏమంటారు, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లం ఫర్ ఎనీబడి. ఇది ఏం కాదక్క, ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ప్రజెంట్ డే ఎలాగుంది అని మనం అనుకుంటా ఉన్నాము. ట్రై టు అండర్స్టాండ్
మన సిస్టంలో మనలోకి ఎలాంటి, చూడండి, పాపాన్ని తీసుకొచ్చి పాపము కాదు అని చెప్తాను. ఈరోజు రిపెంట్ అవ్వాలా. అతిశయం ఎందుకు పడతావు? అతిశయించువాడు దేవుడిని అతిశయించాల. లెక్కలేనితనంగా వేరే వాళ్ళంటే ఉండొద్దని చెప్పాడు కదా దేవుడు. ఆయన ఏమని చెప్పాడు? నువ్వు ఇతరులను గౌరవించమని చెప్పాడు. హల్లెలూయా. నిన్ను వల్లే వారిని ప్రేమించమని చెప్పాడు. లెక్క లేకుండా ఉండమని ఎప్పుడేం చెప్పలేదే. ఒక బీదవాడిని చూసి నువ్వు అసహించుకోకూడదని చెప్పలేదా? ఒకవేళ దొంగ గనక ఆకలి కొని దొంగిలిస్తే కూడా నువ్వు అసహించుకోవద్దని దేవుడు చెప్పలేదా? మరి సంఘముకి ఇవ్వాల్సిన, దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయం మనం ఇవ్వాలని దేవుడు చెప్పలేదా? మరి వీటన్నిటిని దేవుడు చెప్పిన తర్వాత చేయకపోవటమే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు అవ్వ చేసిన పాపం ఏంది? అవ్వ తాగిందండి. was Avva does she was a problem of Eve in the Garden of Eden? Was it an adultery? Was it a fornication? Was it a pornography? Was it something like that? We think పాపం అంటే మన ఉద్దేశంలో ఇవే కదా. తాగుబోతులు, తిరుగుబోతులు, వీళ్ళు ఏమంటారు, ఐడలేటర్స్, వీళ్ళు కదక్క పాపులు. వీళ్ళ గురించి చెప్పు పాపాలంటే. ఈ చిన్న విషయాలు కొంతమందికి ఈ చెప్తా ఉంటే ఫీల్ అవుతా ఉంటారు. నేను ఎందుకు చెప్తానండి, మీరు అర్థం చేసుకోవాలా. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ట్రైంగ్ టు టెల్ అస్. ఈ భయంకరమైన దినాల్లో మీరు మారినప్పుడు మరి ఎవరు, మరి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారండి? ఉదయకాల సమయం ముందు ట్రై టు అండర్స్టాండ్. ఆమె గార్డెన్ ఆఫ్ ఈడెన్ అవ్వ చేసిన పాపము, ఇవన్నీ పాపాలుగా ఆమె ఏమీ చేయలేదండి. ఒక పండుని దేవుడు తినద్దన్నాడు, తినింది. సో ఇలాంటివే కదా మనం చేసే పాపం. అనుదినము ఇన్ ఆ లైఫ్, డే టు డే లైఫ్, ఆజ్ఞ అతిక్రమము చాలా ఉంటుంది మన దగ్గర. యూ అండర్స్టాండ్ దాట్? ఆజ్ఞ అతిక్రమం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ లోకంలో. మరి దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్గ్రెషన్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ట్రాన్స్గ్రెషన్. ఆజ్ఞ అతిక్రమము పాపము, అంతే. సో యూ సెడ్ యు లార్డ్ ఐ విల్ డూ ఇట్ అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, దట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యాడ్. అండ్ గాడ్ సెడ్ డూ ఇట్ అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, దిస్ ఇస్ ట్రాన్స్గ్రెషన్. వింటా ఉన్నారండి మీరు? అతిక్రమము పాపము. దేవుడు ఏమని చెప్పాడు ఆయన? సో ఇలాంటి చెప్పినవన్నీ కూడా సింపుల్ థింగ్స్. తల్లిదండ్రులు గౌరవించమని చెప్పాడు. యూ కాంట్ బి టాకింగ్ టు యువర్ మామ్, యూ కాంట్ టాకింగ్ టు యువర్ డాడ్ యాజ్ యూ లైక్. ఇష్టానుసారంగా మాట్లాడడానికి వాళ్ళేం లేరు. వింటా ఉన్నారా? వయసుకు గౌరవించండి, తల్లిదండ్రులని గౌరవించండి. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు చూసే వాళ్ళందరూ చప్పట్లు కొడితే పిల్లలకి చెప్తా ఉంటారు, చూడు చూడు అని. సో ఉదయకాల సమయం అందు ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దిస్, సో మెనీ థింగ్స్. బట్ ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ ఎవ్రీథింగ్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గైడ్ యూ అండ్ లైక్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ యాజ్ యు హంబుల్ డౌన్ యువర్ సెల్ఫ్. లార్డ్, ఎలాంటి ఆజ్ఞ అతిక్రమాలు ఎన్నుంటాయి తెలుసా మీకు? ఎన్నో ఉంటాయి. దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుందో తెలుసా మీకు? వీఆర్ సీయింగ్ టుడే. వింటా ఉన్నారా అండి? ఈ భయంకరమైన వేవ్ను చూస్తూ ఉన్నాం మనం. ఎంత పాపాలు చేస్తూ ఉంటే మరి ఎంత పాపం పండిపోతే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ దట్ ద మెనీ బ్లెస్సింగ్స్ దట్ ఆర్ స్టాప్డ్. వింటా ఉన్నారా మీరు? దేర్ ఆర్ మెనీ బ్లెస్సింగ్స్ దట్ ఆర్ స్టాప్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాబా సా కందా రాబా. there are many blessings that are stopped అండి. వింటా ఉన్నారండి? సో ఈ ఉదయకాల సమయం అందు మరి ఆ అవ్వ చేసింది ఒక ఆజ్ఞ అతిక్రమమే, బట్ స్టిల్ దాని పర్యవసానము భయంకరముగా ఉన్నది. సో ఈరోజు ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను ప్రార్థన చేసేటప్పుడు, ఐ లిస్నింగ్ టు మీ? నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు ఆజ్ఞ అతిక్రమము నా పితరులు చేశారేమో క్షమించు, నేను చేశారేమో క్షమించి, ఇంకా ఆగిపోవాలి. ఇంకా దిస్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ అన్ టు మై జనరేషన్, బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అది ఒక తరతరముల నుండి అది అలాగూ వస్తూ ఉన్నది. మరి అలాగూ ఆ యొక్క ఆశీర్వాదాలు దొంగిలించబడతా ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ మార్నింగ్. హల్లెలూయా. ఉదయకాల సమయం అందు దేవుడు మీ కనులు తెరుచునుగాక. ఇలాంటి చిన్న చిన్న అతిక్రమాలు, మనకు చిన్నవిగా కనపడేటువంటి అతిక్రమాలు పాపమే. మా మమ్మీ ఎప్పుడు చెప్తుంది, పెద్ద పాపము చిన్న పాపము లేదు. పాపం అంటే పాపమే. ఎక్కడన్నా ఉందమ్మా, రాసుందా పెద్ద పాపం చిన్న పాపం అని? లేదు. సో ఇట్ ఈస్ వాట్ ఎవర్ దట్ ఈస్ సిన్ ఈజ్ ఎ సిన్. అది చిన్న మోతాదైనా పెద్ద మోతాదైనా పాపమే. కాబట్టి వాటిని మనం వదిలిపెట్టుకోవాలా. ఆజ్ఞ అతిక్రమాలు అనేక విషయాలు వద్దు అంటే చేస్తారు, అవిధేయతగా ఉంటారు. అది పాపం కాదు మనకి.
పాపం అంటే మనం ఇవే, ఈ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఇవే మనకి పాపము. దట్ ఈస్ ఆల్సో సిన్. గాడ్ వాంట్స్ యూ టు సీ నువ్వు ఎలాంటి పనులు చేస్తా ఉన్నావు. సో మెనీ థింగ్స్ ఆర్ బీయింగ్ బ్లాక్డ్, సో మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ బీయింగ్ బ్లాక్డ్. యు ఆర్ నాట్ ఓన్లీ డూయింగ్ దట్ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద జనరేషన్. జాగ్రత్త పడాలి. ఈ ఉదయకాల సమయమందు అవ్వ ఆజ్ఞ అతిక్రమం చేస్తే ఎంత భయంకరమైన పతనం వచ్చిందండి, మనుషుల మీద అందరికి వచ్చింది. జనరేషన్స్ స్టిల్ ఆర్ బీయింగ్ కంటిన్యూడ్. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి ఆ చిన్న పాపం మీరు అనుకుంటున్నారు కదా, దాని వల్ల వచ్చింది. సో ఈ ఉదయకాల సమయమందు మనల్ని మనం సరి చేసుకోవాలా. పీపుల్ ఆర్ లైక్ లివింగ్ టుగెదర్ అండ్ దే సే ఇట్స్ నాట్ ఎ సిన్. అది అసలు పాపముగానే అనిపించటం లేదండి. ఎంత భయంకరమైన పరిస్థితి. మరి టాక్ అబౌట్ దిస్ గే మ్యారేజెస్ అండ్ ఆల్ దట్ స్టూపిడిటీ, పోనోగ్రఫీ, ఇవన్నీ కూడా మరి ఎంత గ్రీవియస్ సిన్స్. మరి ఇంత పాపములో ఉంటా మనం నిలబడి దేవుడు ఎందుకు ఇలాగూ చేస్తున్నాడు అనే మాట మాట్లాడే అర్హత మనకు లేదేమో. నేను యాక్చువల్లీ లండన్లో పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్స్ వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు. వాళ్ళని నేను ఐ ఆస్క్ దెమ్, డు యు గో టు చర్చ్? బేసిక్ గా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీ విల్ బి జస్ట్ వాంటింగ్ టు ఫైండ్ అవుట్. ఓకే, డు యు గో టు చర్చ్? అట్లా అంటే వీ డోంట్ గో. అసలు చర్చ్కే వెళ్ళరు, ప్రేయర్ చేయరు. ఓకే, దెన్ వెన్ ఐ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ ప్రే, దే విల్ నెవర్ ప్రే అండ్ దే నెవర్ యూస్ టు లైక్ మీ. నన్ను అస్సలు మా కొలీగ్స్ ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే బికాజ్ ఐ యూస్ టు ప్రే, నేను ప్రేయర్ఫుల్గా ఉంటానని వారికి అస్సలు ఇష్టం ఉండేది. కానీ దే యూస్ టు ట్రీట్ మీ లైక్ అ వామ్, ఒక పురుగులాగా నన్ను చూస్తూ ఉండేవాళ్ళు. అయితే అట్లాగా చూసి పెద్ద లెక్కలైనట్టుగా ఉండేవాళ్ళు కదా. ఆ టైంలో సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను అందరూ అడుగుతున్నారు, అందరు రౌండ్ ఆఫ్ చేసి, వై గాడ్ డిడ్ దిస్? నువ్వెప్పుడు దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు బాగుంటాడు, దేవుడు మంచి చేస్తాడని నువ్వు చెప్తావు కదా, మరి ఎందుకు దేవుడు ఇలాగూ చేశాడు అని వాళ్ళు అడుగుతాను. గిడియోన్ కూడా ప్రశ్న ఇదే, ఎందుకు దేవుడు ఇలాగూ చేశాడు? దేవుడు మాకు తోడై ఉంటే ఆ పాపము వలన ఈ యొక్క పర్యావసానం వస్తా ఉంది. పాపం, మీకు ఒక విషయం తెలుసా, పాపం అంటే ఏంటంటే వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, మీరేం చేస్తారంటే ఆ పాపము అంటే మీరు ఎట్లాగ అనుకుంటా ఉన్నారు, ఏదో ఒక తప్పు చేస్తున్నారు, క్షమిస్తాడు దేవుడు, అది కాదు సిన్. ఈ పాపము చేసినప్పుడు వినాల జాగ్రత్తగా, యు ఆర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ సైటన్, యు ఆర్ ఇన్వైటింగ్ సైటన్ టు కమ్. ఇది పాపం. అందుకు సైతాన్ గాడు ఏం చేస్తుంది, నీ జీవితంలోకి రావాలంటే రాలేదు. బికాస్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ సైటన్ కమ్ ఇన్ టు అ లైఫ్ ఆఫ్ చైల్డ్ ఆఫ్ గాడ్? పాపం చేపిస్తే డోర్ నువ్వే ఓపెన్ చేస్తావు. కమ్, వెల్కమ్ అని. నువ్వు వెల్కమ్ అన్నప్పుడు ఏం చెప్తుంది దేవా, వాళ్ళు నాకు వెల్కమ్ చెప్తున్నారు ప్రభా, దర్ గివింగ్ మీ అ కార్డ్, ఇన్విటేషన్ కార్డ్ ఫర్ మీ టు కమ్, ఐ విల్ జస్ట్ గో. వెన్ ఈ యొక్క దొంగ వచ్చినప్పుడు ఏం చేస్తాడండి, నాశనం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ ట్రాన్స్గ్రెషన్స్ అన్ని కూడా వెన్ వీఆర్ ట్రైంగ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రియలైజ్ అవ్వం ఇది తప్పని, ఎంచని పరిస్థితులు అనేకమైన ఉన్నాయి. వింటున్నారా? నీ సహోదరుని రాక అంటే తప్పంటున్నాడు దేవుడు. రాక అంటే ఏంటి? వ్యర్థుడా అని ఎన్నిసార్లు అంటాడు. వేస్ట్ ఫెలో ఇట్స్ జస్ట్ ఎ కామన్ వర్డ్ ఫర్ అస్. అర్థమవుతుందా? బాగా అక్క మనకు బూతులు రావు కదా, ఇయే తిట్లు మనకి. వేస్ట్ ఫెలో, దొంగ మొహం, ఈ మనకి చాలా కామన్గా ఉంటాయి. సో ఈ దొంగ మొహం అనేది దాని గురించి నాకు అంత పెద్ద ఐడియా లేదు, కానీ వేస్ట్ ఫెలో అని అనకూడదు. వింటా ఉన్నారా? వేస్ట్ ఫెలో అంటే అర్థం ఏంటంటే రాక అని అర్థం, వ్యర్థుడా అని అర్థం. అవి దేవుడికి నచ్చటం లేదండి. సో దట్ ఈస్ లైక్ గాడ్ డజంట్ అప్రూవ్ ఇట్. ఇఫ్ గాడ్ డజంట్ అప్రూవ్ ఇట్, లెట్ us నాట్ సే ఇట్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వింటా ఉన్నారా మీరు? సో చిన్న చిన్న వాటిలో మనం ఎలాగో తప్పిపోయి ఆ సైతానికి ద్వారం తెలిసి సైతాన్ గాడు వస్తూ ఉంటది. సో ఈ ఉదయకాల సమయమందు అనేకమైన విషయాలు, ఫర్ మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫుట్ డౌన్. ఏంటి మీరు ముసలోళ్ళ? అవును, పర్వాలా, మేము దేవుని పిల్లలం. దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్. హల్లెలూయా. when you put your foot
put down on such standards. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు వెలుగుగా ఉంటావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయమందు ఈ రోజు ఆరాధన చేసినప్పుడు మరి ఆత్మదేవుడు మరి చెప్పినటువంటి మాట ఏంటంటే మనం వెలుగుగా ఉండాలి. ఇప్పుడు ఏంటి వెలుగు? అమ్మ నువ్వు ఇలాగున్నావు, ఈ వెలుగు వల్ల మేము ఈ యొక్క ఆ వెలుగును చూసి అందరూ కూడా మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఎంత సంతోషంగా ఎలాగుంటున్నావు, ఎంత ధైర్యంగా ఎలాగుంటున్నావు, ఎంత నమ్మకంగా దేవుడికి ఎలాగుంటున్నావు అనేది వారు తెలుసుకొని ఆ దేవుడు వెలుగులోకి రావాలా. దిస్ డే దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ దిస్ అవర్. ఈ యొక్క రాత్రికాల ఈ యొక్క ఉదయకాల సమయమందు ట్రై టు అండర్స్టాండ్ దట్. నశించిపోతా ఉన్నారండి అనేకులు. నువ్వు వెలుగుతా ఉన్నప్పుడు ఆ వెలుగులోకి వాళ్ళు వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యు మే నాట్ ప్రీచ్, you may not have time to preach, but if you stand up right, many people they will come unto the light of God. Hallelujah, praise the Lord. So మొదటిగా the first lesson to learn is సులువుగా చుక్కులు పెడుతున్నటువంటి ఆ పాపాలు మనము తీసేసుకోవాలా. మరి రెండవదిగా హల్లెలూయా, we have to stand up as a light of God. Hallelujah. ఈరోజు మనకు ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వై గాడ్ అని మనము అడగవలసిన అవసరమే లేదు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా we understand, yes, this is the sin, the corona is an effect of sin. కాబట్టి ప్రభా ఈ పాపం బట్టి ఈ కరోనా వచ్చింది ప్రభా మనకు తెలుసు. సో ఇది మనం తెలుసుకున్న వారము. ప్రతి విషయంలో కూడా వై గాడ్ అని అనకుండా మనం ఏమనాలంటే లార్డ్ యు నో గాడ్. ప్రతి విషయము దేవుడికి అన్ని కూడా తెలుసు. హల్లెలూయా. సో ఈరోజు ఈ మధ్యాహ్న సమయమందు లెట్ us try to stop asking God questions. దేవుడిని మనము క్వశ్చన్ చేసేవారుగా, దేవుడి యొక్క జ్ఞానం ముందు ఏ పాటిది మనం క్వశ్చన్ చేయవలసిన అవసరం లేదండి. సో లెట్ us all stop asking questions. అయితే ఈ గిడియోను ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ దేవుడు గిడియోన్ని కలిసినప్పుడు గిడియోను ఎలాగుంటా ఉన్నాడు? ఆయన ఎక్కడో దాక్కుంటా ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆయనను పలకరించినటువంటి మాట, వాట్ వాజ్ ద సాల్యుటేషన్ ఆఫ్ గాడ్ అంటు గిడియోన్? పరాక్రమము గల బలాఢ్యుడా. అసలు ఆ మాటకి, ఆ వ్యక్తి ఉన్న పరిస్థితికి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యంకు ఎక్కడ మ్యాచ్ లేదు. యాక్చువల్లీ అతని ధైర్యమే లేదు, అతనికి దాక్కుంటా ఉన్నాడు. ఆయన మళ్ళా సో మెనీ డౌట్స్ అండ్ సో మెనీ కన్సర్న్స్. కానీ దేవుడు వచ్చి ఆయన ఏమని పిలుస్తా ఉన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. Hallelujah, praise the Lord. So this day when God calls out somebody, when God calls something, it will come into existence. It will become that as what God has called it to be. Hallelujah, praise the Lord. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దేవుడు దేన్నైనా మరి పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ పిలుపుకు తగ్గట్టుగా దానిని మలచుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హీ విల్ బ్రింగ్ దట్ థింగ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఆ పరాక్రమము గల బలాఢ్యుడుగానే దేవుడు అలాగూ తయారు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ పర్సన్, దేర్ ఇస్ నో మ్యాచ్. ఈ క్వాలిటీస్కి మ్యాచ్ అవ్వవు, ఏది క్యారెక్టర్కి మ్యాచ్ అవ్వదు. కానీ బట్ వెన్ గాడ్ కాల్స్, హల్లెలూయా, వెన్ గాడ్ టెల్స్ దట్, when God speaks out his word, when God prophesies, when God pronounces it, hallelujah, it will be and it will become like that. ante అలాగు అయిపోతూ ఉంటది. అయితే ఒకసారి ఏమైందంటే మాకు తెలిసిన ఒక అమ్మాయి వచ్చింది. అమ్మ మా అబ్బాయి కొరకు ప్రార్థన చెయ్యి. ఆమె చెప్పడం కూడా ఎలాగ చెప్తుందంటే, ప్రార్థన చేయమ్మా, మొద్దుడు ఏమి చదవడా అని చెప్తాను. నేనన్నా, నువ్వు రోజు తిడుతున్నావు కదా మీ అబ్బాయిని, నువ్వు మొద్దు మొహమాడు, నీకు చదువు రాదంటున్నా అంటే, అవును మేడం అంటుంది. ఎందుకన్నావు అంటే, చదువు రాదు కదా అందుకే అంటున్నానంటే, రాకపోయినా నువ్వు అట్లా అనకూడదమ్మా. నువ్వు మొద్దోడు, చదువు రాదు, నువ్వు వేస్ట్ ఫెలో అంటే అలాగే అయిపోతాడు. నువ్వు పిలవాలంటే, నాన్న నువ్వు బాగా తెలివిగలవాడివి, నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా ప్రయోజకుడు అవుతావు అని నువ్వు ఎలాగో మాట్లాడు అని నేను ఆమెకి చెప్తా ఉన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు this day try to understand when that word comes from the Lord,
అండ్ వెన్ దట్ ఈస్ అటర్డ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, అలాగునే దేవుడు చేస్తాడండి. ఇట్ మే నాట్ బి దట్, ఆ యొక్క పరిస్థితుల్లో అది అట్లా కనపడదు. వీఆర్ సేయింగ్ లైక్ హీలింగ్, బీ హీల్డ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద నేషన్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద కంట్రీ టు బీ హీల్డ్. ఈ యొక్క కంట్రీలో హీలింగ్ కనపడటం లేదు. ఈ కంట్రీలో హాస్పిటల్స్ ఫుల్గా ఉన్నాయి. ఈ కంట్రీలో ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు కూడా వెన్ గాడ్ హ్యాస్ రిలీజ్ దట్ వర్డ్, స్వస్థపరిచే యెహోవాను నేనే, పడిన గుంటలో నుండి నేను బాగు చేస్తానని దేవుడు పలికినప్పుడు, ఇట్ మే నాట్ బి మ్యాచింగ్ టు వాట్ గాడ్ ఇస్ సేయింగ్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ టు పాస్ వాట్ గాడ్ హస్ సెడ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది మ్యాచ్ అవ్వకపోవచ్చు, ఇట్ విల్ డెఫినెట్లీ. ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు మనము లాజికల్ సెన్సెస్, మనము ఎట్లా అంటే లాజిక్ను ఉపయోగించినప్పుడు జరగదు. ఐ విల్ టెల్ యూ, a maths person only can teach maths. Yes or no? నువ్వు మ్యాథ్స్ టీచర్ అవ్వాలంటే బిఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలి. బిఎస్సి బాటనీ వాళ్ళు మ్యాథ్స్ చెప్తారా? ఎంఎస్సి జువాలజీ వాళ్ళు మ్యాథ్స్ చెప్తారా? చెప్పరు. దిస్ ఈజ్ యువర్ లాజిక్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ కెన్ మేక్ వన్ పర్సన్ డూ దట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రోజు నేను టామిల్ సాంగ్ పాడేటప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మీరు గమనించారా లేదా? ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఇన్ మై స్పిరిట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్ వన్ డే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను పుస్తకం చూసి నేర్చుకునే భాష కాదు, కానీ దేవుడు ఒక రెవల్యూషన్లు ఇస్తాడు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ లాంగ్వేజ్ కెనాట్ బి ఎ బ్యారియర్, బికాస్ ఇఫ్ గాడ్ వాంట్స్ మీ టు యూజ్ ఇన్ వన్ పర్టిక్యులర్ లాంగ్వేజ్, God will give it to me. Hallelujah, praise the Lord. So లాజికల్గా మనము ఉన్నదాన్ని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి దేవుడు పని ఎప్పుడు చేయలేరు. తెలుసా మీకు? when we start they will be just nothing. when you start it will be zero. when you start it will be, there's no match at all. ప్రభువా ఇది ఎలాగూ జరుగుతుంది, అసలు ఇంపాసిబుల్ అన్నట్లుగానే ఉంటది. అలాగనే ఉండాలి, అలాగనే ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దెన్ ఓన్లీ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగుంటది దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మొత్తాన్ని దేవుడు మలచివేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయమందు ఈస్ కాలింగ్ సంబడి హూ ఇస్ నాట్ ఎట్ ఆల్ దట్. పరాక్రమము గల బలాఢ్యుడా అని తను పిలుస్తా ఉన్నాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దట్. లుక్ ఎట్ ద వే గాడ్ హ్యాస్ కాల్డ్ అవుట్ గిడియోన్. ఒక వ్యక్తిని, ఒక సాధారణమైన వ్యక్తిని ఆయన నిన్ను నన్ను పిలిచాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిన్ను నన్ను, ఒక సాధారణమైన వ్యక్తి. మేమేమి చేయగలం ప్రభువా? మేము పెద్ద ఏ రకంగా మనకు ఆ యొక్క అర్హతలు కానీ ఏ రకంగా లేదు. మనకు కూడా వి హ్యావ్ అవర్ ఓన్ ఫియర్స్, వి హ్యావ్ అవర్ ఓన్ థింకింగ్, వి హ్యావ్ అవర్ ఓన్ కన్సర్న్స్. మనలో అనేకమైన కన్సర్న్స్, అనేకమైనటువంటి ఆ పరిస్థితులు ఉన్నప్పటికి కూడా, వింటున్నారా మీరు? ఆ ఉంటున్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నౌ గాడ్ ఇస్ కాలింగ్ అవుట్ హౌస్ ఆఫ్ బ్రేక్ త్రూ. ఓ మై మైటీ ఆర్మీ ఆఫ్ గాడ్ అంటే మనం ఎట్లుంటాం? ఫస్ట్ వినగానే నిజమేనా, మనమేనా అని కొన్నిసార్లు కొంతమంది పిలుస్తా ఉంటే నాకు అర్థం కాక పక్కకు చూస్తుంటే వాళ్ళని పిలుస్తున్నారంటే వాళ్ళు కాదు మిమ్మల్ని పిలుస్తున్నామని పిలిస్తే వాళ్ళు, నేను నవ్వుకుంటా ఉండేదాన్ని. నన్నే పిలిచారు మీరు, నేను పక్కన వాళ్ళని పిలుస్తున్నానని. అలా కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాగనే దేవుడు when he's calling us, oh my mighty army prayer warriors, ఒక వెలుగుతో నింపబడిన ప్రేయర్ వారియర్స్ అని మనల్ని దేవుడు పిలుస్తున్నప్పుడు you'll be wondering, Lord, are we that? But God is seeing that. Hallelujah, praise the Lord. God has given us that wonderful call, hallelujah, to pray for the nation. ఎలాగుంది మరి ఈ నేషన్ ఎలాగుంది? అసలు మనము ప్రార్థనకు, మన విశ్వాసమునకు, మనము చెప్పే ప్రొఫెసీ చేసే విషయాలకు దీనికి ఎటువంటి సంబంధము లేకపోయినప్పుడు కూడా, హల్లెలూయా, వెన్ వి రైజ్ అప్ అండ్ స్టాండ్ అప్ ఫర్ ద లార్డ్, there shall be a mighty deliverance for the nation. Hallelujah, praise the Lord. వింటున్నారండి మీరు? మరి నేను ఎప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు నేను ఈ మాట ప్రార్థన చేస్తుంటా, ప్రభా, I would be wondering, like, ఇంత తక్కువ మంది, it's just like how many people come, about 9 or 10 they come,
ఆ 9 మంది 10 మంది వస్తూ ఉంటారు, నమ్మకంగా చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఆ వారిని చూసి సంతోషపడుతుంటాను. నేను ప్రార్థన చేసేటప్పుడు అంటా ఉంటా, ప్రభా మేము చాలా తక్కువ మంది ప్రభా, ఇట్స్ జస్ట్ లైక్ ఫ్యూ ఇన్ నంబర్ లార్డ్, అండ్ వీఆర్ నాట్ ఈవెన్ లైక్ అవర్ రినౌండ్ పర్సన్స్, ఆర్ మేము ఎవరికి కూడా తెలియదు ప్రభా, కానీ నువ్వు చూస్తున్నావని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. బట్ దిస్ నైట్ గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ అస్. హల్లెలూయా. మరి ఎలాగో ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు తీసుకున్నాడండి. ఆ వ్యక్తిని తీసుకొని స్మాల్ ఆర్మీ, గిడియోన్స్ ఆర్మీ వాజ్ నాట్ ఎ బిగ్ ఆర్మీ. నిజంగా తెలుసా, గిడియోన్ పిలిచినప్పుడు అందరు యుద్ధానికి వెళ్దాం రండి అన్నప్పుడు 32,000 మంది అసెంబ్లీ అవుతారు. విన్నారా? 32,000 మంది అసెంబ్లీ అయితే దేవుడు ఒకటే మాట చెప్తాడు, ఎంతమంది సైన్యముతో మీరు వెళ్ళినప్పుడు మరి అవన్నీ కూడా మరి ఆ సైన్యం వల్ల గెలిచామంటారు, దేవుడికి మహిమ రాదు, 300నే నేను తీసుకుంటానంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయమందు జస్ట్ ఓన్లీ లిటిల్ ద టైనీ పోర్షన్ హౌస్ ఆఫ్ బ్రేక్ త్రూ చర్చ్లో ప్రతిరోజు 12 నుండి 3 వరకు ఈ యొక్క భయంకరమైన దినాల్లో విజ్ఞాపనకర్తలు లేవనెత్తబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అండ్ వెన్ దే ఆర్ ప్రేయింగ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆ తక్కువ మందితోనే మహిమకరంగా దేవుడు గొప్ప రక్షణనిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఇస్ హౌ గాడ్ విల్ వర్క్ అవుట్. This is how the works of God are performed. Insignificant becomes significant. Natural becomes supernatural. Ordinary becomes extraordinary in the hand of the Lord. Hallelujah, praise the Lord. ఎలాగో దేవుడు చేయగలిగినటువంటి మరి గొప్ప సమర్థుడు. అయితే వింటా ఉన్నారండి మీరు. I'll just close it in 2 minutes. అయితే సేటన్స్ యొక్క ఏం చేస్తూ ఉంటుందంటే, ఎలాగూ మనల్ని రకరకాల డౌట్స్ తీసుకొస్తూ ఉంటుంది. గిడియోన్ కుడ్ నాట్ బిలీవ్ దట్. గిడియోన్ వాజ్ లైక్ స్టిల్ స్ట్రగ్లింగ్. నిజముగా ఎలాగూ జరుగుతుందా, ఇది ఎలాగూ జరుగుతుంది అని వాళ్ళు గిడియోన్కి ఆయన డౌట్ వస్తూ ఉంది. ఎలాగూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేను ఇది చాలా పెద్ద ప్రసంగము, కానీ God willing, I will try to continue some other day when God inspires me. But I want to tell you one thing. ఇంత పెద్ద ఏమంటారు గొప్ప కార్యాన్ని మరి గిడియోన్కి ఇస్తూ ఉన్నప్పుడు, బట్ స్టిల్ హీ హ్యాస్ లైక్ సో మెనీ కన్సర్న్స్, లైక్ ఎలాగూ జరుగుతుంది అనేసి అతనికి ఒక ఆ యొక్క అనుమానం వస్తూ ఉంది. ఈ యొక్క 32,000 మంది మనుషులు ఉన్నారు కదండి గిడియోన్ పిలిచినప్పుడు. మీరు ఈ 6 and 7 చాప్టర్స్ మళ్ళీ చదువుకోండి. అయితే నేను కొద్ది విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 32,000 మందిలో దేవుడు ఏం చెప్తాడంటే, 32,000 మంది వద్దు, కొంతమందినే తీసుకెళ్ళాలి అంటాడు కదా. ఈ మాట మీకు అర్థమైంది కదా. ఆ 32,000 మందిలో ఫస్ట్ థింగ్ లైక్ గాడ్ విల్ టెల్ హూ ఎవర్ ఇస్ ఫియర్ఫుల్. నాకు ఆ మాట చాలా ఫన్నీగా అనిపించింది. ఏమని ఉంటుందంటే 7లో, ఎవడు భయపడి వణుకుచున్నాడు, ఎవరంట భయపడి వణుకుచున్నాడు వాడు వెళ్ళిపోండి, వాళ్ళు యుద్ధంలో వద్దు అని. ఈరోజు మీ ప్రార్థనలో సైతానుగాడు అడ్డుగోడ వెయ్యాలంటే ఏం చేస్తాడు, మీ హృదయంలో అన్బిలీఫ్ తెస్తాడు. సమ్టైమ్స్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ మైటీ థింగ్స్ లైక్ దిస్ గిడియోన్. అది ఎట్లుంటుందండి, ఇంత పెద్ద పనికి నన్ను పిలిచావా ప్రభువా. ఎంత కొన్నిసార్లు ఒక అతనంట రక్షించబడ్డాక సడన్గా హీ వాజ్ ఆస్క్డ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్. సడన్గా వెళ్ళి నిలబడినప్పుడు ఆయన తత్తర బిత్తర అయిపోయాడు అసలు చెప్పాలంటే మా భాషలో. అప్పుడు అలాగైపోయినప్పుడు హీ వాజ్ లైక్ ఆస్కింగ్ గాడ్ హెల్ప్ మీ లార్డ్ అన్నప్పుడు, నన్ను బలపరచు అని ఎందుకు చేయగలరు, చక్కగా చెప్పాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం అందు ట్రై టు అండర్స్టాండ్ దట్ వెన్ గాడ్ కాల్స్ us, ఓ మై గాడ్ ఐఎమ్ టెలింగ్ యూ, హల్లెలూయా. ఆయన సురేష్ అన్న ఒక మాట చెప్తాడు, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత కదా. రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్ ఈస్ మై రెస్పాన్స్ టు హిజ్ ఎబిలిటీ అంట. ఐ రిపీట్ అగైన్, ఇట్ ఈస్ మై రెస్పాన్స్ టు హిజ్ ఎబిలిటీ. అంటే నీ యొక్క సామర్థ్యతను బట్టి, ఎస్ లార్డ్,
అమ్మా నువ్వు 10 కోట్లు పెట్టి సంఘం కడతా ఉంటే ఎస్ లార్డ్, నీ యొక్క బాధ్యత, నీ యొక్క ఎబిలిటీని బట్టి ఎస్ లార్డ్. ఓకే అమ్మా నువ్వు రానున్న రోజుల్లో మీ సంఘంలో 3 లక్షల మంది అంటే ఎస్ లార్డ్, నీ యొక్క ఎబిలిటీని బట్టి. వాట్ ఇఫ్ ఐ సే స్వప్న యూ విల్ డూ ఇట్ అంటే నో లార్డ్ ఐ కాంట్ డూ ఇట్, నాకు బ్యాంక్ బ్యాలెన్సే లేదు ప్రభా, ఇవన్నీ నేను చేయలేనంట. విత్ మై ఎబిలిటీ, యూ అండర్స్టాండ్ దాట్, బట్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ డూ ఇట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేయిస్తాడండి. ఎవరి ద్వారా చేయిస్తాడు? ఆ విశ్వాసముతో. హల్లెలూయా. పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దట్ ఫెయిత్. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, అన్బిలీఫ్ ఎట్టో కట్ట తీసుకొస్తుంది. ఇది అవదమ్మా, సింపుల్గా చెప్పి పడేస్తారు వచ్చి పక్కన, ఇది కుదరదు, ఇది అవ్వదు, మీరు అనవసరంగా చేస్తున్నారు అంతే, అది అట్లా మాట్లాడతారు. కానీ ఇలాగ తత్తరెళ్ళి భయపడేటువంటి సైతాని కుయుక్తిని తీసిపడాలి. ఎందుకు వస్తుంది మీకు ఖచ్చితంగా న్యూస్ వస్తుంది, వినాలా మీరు. యూ హ్యావ్ టు లిసన్ టు దిస్ వాయిస్ ఆఫ్ గాడ్ దిస్ డే. ఏంటంటే నువ్వు ప్రేయర్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఆ ప్రేయర్ చేసేటోళ్ళందరికీ న్యూస్లు వస్తాయి. వాళ్ళందరికీ ఇలాగ అని చెప్పినప్పుడు భయపడిపోయే పరిస్థితుల్లోకి తీసుకొస్తారు. సో దాట్ యు విల్ నాట్ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సహితమైన ప్రార్థన ఎంత గొప్ప కొండల్ని కూడా పగలగొట్టేస్తుందండి. ఇట్ విల్ మూవ్ మౌంటైన్స్. వై కాంట్ ఇట్ మూవ్ కరోనా? టెల్ మీ టుడే. నీ యొక్క ఆవగింజంత విశ్వాసము ఆ యొక్క కొండని మరి కదిలించి అవతల పొమ్మంటే మరి ఇప్పుడు ఇది వెళ్ళి సముద్రంలో పడిపోవాల్సిందే అంతే. దిస్ హ్యాస్ టు గో అండ్ ఫాల్ అని మనం ఆ విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోవాలి కదా. ఇఫ్ దట్ ఈస్ టు కొండ మూవ్ అయితే ఇది మూవ్ అవ్వాలి కదా. వింటా ఉన్నారండి ఇప్పుడు. సో ఇవ్వద కాల సమయం అంది, ఇఫ్ గాడ్ కెన్ మూవ్ మౌంటైన్స్, హీ క్యాన్ డూ దట్. వి బిలీవ్ ఇన్ గాడ్స్ ఎబిలిటీ, వి బిలీవ్ ఇన్ వాట్ గాడ్ కెన్ డూ, వి బిలీవ్ ఇన్ హిస్ ప్రావిడెన్స్, వి బిలీవ్ ఇన్ హిస్ హ్యాండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సామర్థ్యత కలిగినటువంటి దేవుడు, సమర్థుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. సో మరి ఇంత గొప్ప దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ట్రై టు అండర్స్టాండ్ దిస్. తత్తరిల్లి భయపడే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అనుమానాలు తీసుకొస్తూ ఉంటుంది. దేవుడు ఉంటే ఎలా జరగదు, దేవుడు ఉంటే ఇలాగుండదు, రకరకాలుగా తీసుకొస్తూ ఉంటుంది. కానీ మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన చేతుల మీద ఎంత పెద్ద బాధ్యత అప్పగించాడండి, ఈ యొక్క నేషన్ కొరకు ప్రార్థించమని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు ఎవ్రీబడి, ద చర్చ్, వి ఆర్ ప్రేయింగ్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందరూ కూడా ప్రార్థించగలిగిన వాళ్ళు ప్రార్థించాలా. సమయం లేదక్క అన్నప్పుడు మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలా. ఈ చేతులు లేపుతున్నారయ్యా మోషేలాగా, నేను అహరోన్ లాగా ఈ చేతుల్లో బలపరుస్తాను. ఎలాగో బలపరుస్తావు? నువ్వు ప్రార్థన చేస్తావు. అయ్యా వాళ్ళని బలపరిచయ్యా. 12 నుండి 3 వరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసంలో తొట్రెళ్ళకూడదు. వాళ్ళని బలపరచు ప్రభా. ఆ ప్రార్థనలో వారిని ఆయన వాడుకో ప్రభా. ఇలాగ మనం ప్రార్థించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యూ కెన్ కమ్, ఇట్ విల్ బి సో గుడ్. ఇఫ్ యూ కెనాట్ కమ్, స్టిల్ యూ కెన్ ప్రే వెరెవర్ యు ఆర్. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ ద కాల్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. ప్రతి ఒక్క క్రైస్తవుడికి మరి ఈరోజు దేవుడిచ్చేటువంటి పిలుపు, పరాక్రమము గల బలాఢ్యుల వలె లేవనెత్తబడాల, ప్రార్థన చేయాల. ఈ యొక్క ఇజ్రాయేలు దేశము భయంకరంగా ఆ యొక్క ఏంటంట ఆ జీవము వారికి కలిగించేటువంటి ఆ యొక్క నెసెసిటీస్, ఆ యొక్క కమోడిటీస్ అన్నిటిని కూడా నాశనం చేస్తున్నటువంటి శత్రువుల నుండి ఆ దేశము రక్షించబడాలి. హల్లెలూయా. గిడియోన్లు లేవనెత్తబడాలి. ఒక కామన్ పీపుల్ మస్ట్ రైజ్ అప్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్లాన్ ఆఫ్ ద లార్డ్ టు రెస్టోర్ ద కంట్రీ. హల్లెలూయా. ఆర్ యు అవైలబుల్ ఫర్ గాడ్? నేనేం అడగటం లేదు, నాకు ప్రార్థన రాదు, పర్వాలేదు. యు ఆర్ అవైలబుల్ ఫర్ గాడ్. నాకు ఇలాగూ మరి నాకు అంత ధైర్యం లేదంటే మీరు ప్రార్థనలో నిలవబడి హల్లెలూయా, అండర్స్టాండ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకున్నప్పుడు ధైర్యం వస్తుందండి. హల్లెలూయా. ఎలాగో మనం ధైర్యంగా మనం నిలబడి అనేకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. 32,000 మందిలో
22,000 మంది ఫస్ట్ వెళ్ళిపోతారు. తర్వాత 9,700 మంది వెళ్ళిపోయిన తర్వాత 300 మిగులుతారండి. ఆ 300 ఎలాగుంటారు తెలుసా? ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ 300 ఎలాగుంటారంటే, వాళ్ళంట నీళ్లు తాగటానికి దేవుడు ఒక టెస్ట్ పెడతాడు అక్కడ. ఇలా నీళ్లు తాగమని చెప్పి అంటాడు. నీళ్లు తాగమన్నప్పుడు వాళ్ళు దిగుతారు. కొంతమంది మోకాళ్ళుని ఎలాగూ తాగుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అలాగే కుక్కలాగా అలా గతుకుతారు అమ్మమ్మని. వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు కుక్కలాగా గతుకుతున్నటువంటి వాళ్ళంటే, వాళ్ళు రెడీగా దే ఆర్ జస్ట్ రెడీ టు బ్యాటిల్. హల్లెలూయా. వాళ్ళు ఈ కత్తిని పక్కన పడేసి, ఆ యొక్క నెహెమ్యా టైంలో వాళ్ళు ఏం చేస్తారండి? కత్తి చేత పట్టుకొని కడతా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇలాగ వాళ్ళు పట్టుకొని ఉన్నటువంటి ఆయుధస్తులు వాళ్ళు పక్కన పడేయకుండా వెళ్ళిపోయి వాళ్ళు తాగినటువంటి వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. దే ఆర్ ద వన్స్ హు ఆర్ రెడీ, ఎవర్ రెడీ, వైల్ దే ఆర్ డ్రింకింగ్, వైల్ దే ఆర్ స్టాండింగ్, వైల్ దే ఆర్ స్లీపింగ్, దేర్ స్పిరిట్స్ ఆర్ ఆల్ ద టైమ్ రెడీ ఫర్ బ్యాటిల్. హల్లెలూయా. ఈ 300 మందినే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు మరి దేవుని బిడ్డలుగా వి మస్ట్ ఆల్వేస్ బి రెడీ. ఒకవేళ ప్రార్థన అంటే ఏమి చేద్దాంలే అనిపిస్తున్నట్లయితే ఈరోజు క్షమాపణ వేడుకోవాలి. ఏదన్నా కానీ దేవుడు, ఇప్పుడు మనం బయటికి వెళ్దామంటే ఆడవాళ్ళు ఎంత చక్కగా తయారైపోయి ఒక్క నిమిషంలో బయటికి వస్తారు. అమ్మా ఇంట్లో పని చేయమ్మా, వంట చేయమన్నప్పుడు ఎంతసేపు చేస్తారు? ఇట్ విల్ టేక్ టైం. టైం పడుతుంది, ఆగండి, ఎంత టైం పడుతుంది అని చెప్తారా లేదా? కాల సమయం మందు బయటికి వెళ్దామంటే టకామని వెళ్ళినట్లుగా ప్రార్థన చేద్దాం అన్నప్పుడు తక్కువనరా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు నేను ప్రేయర్ పెట్టుకుందాము రండి అనగానే, నేను ఉపవాస ప్రార్థన ఎందుకు నాకు ఆ రోజు చేయాలనిపించింది. ఉపవాస ప్రార్థన అంటే తక్కువని కొంతమంది వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐ వాస్ లైక్ రియల్లీ సో అమేజ్డ్. ఎలాగొచ్చారు వీళ్ళు? ఉపవాసం అంటే కూడా వాళ్ళు పరిగెత్తుకొని వచ్చినటువంటి ఆ యొక్క బిడ్డలు, మరి ఆ రోజు వచ్చిన బిడ్డలను బట్టి దేవునికి వందనాలు. ఆ రీతిగా ఎవరు రెడీగా ఉండాలి మనం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో లెట్ us all look unto the Lord this morning. వాట్ గాడ్ ఇస్ టెలింగ్ us. హల్లెలూయా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికి కూడా ఆయన పరాక్రమవంతులైనటువంటి ప్రార్థన బలాఢ్యులు, ప్రార్థన పరాక్రమవంతులు ఆయన లేవనెత్తుతున్నాడు. when they rise up their voice unto the Lord, when they lift up their voice unto the Lord, God is going to deliver the nation in a wonderful way. Very few people, but it doesn't matter. God will be at work. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నా తండ్రి, ఈ రోజు నా తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి గిడియోన్ నాయన ప్రభా, అయా హీ వాజ్ ఎ జడ్జ్, మిలిటరీ లీడర్ లార్డ్. అయ్యా he was used as a Lord deliverer, oh Lord Father. కాల సమయం మందు ఒక కామన్ వ్యక్తిని తీసుకున్న తండ్రి ప్రభా, ఇంత గొప్ప కార్యమును మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, మరి ఇదిగో దేవా, మేము కూడా నాయన ఈ భయంకరమైన పరిస్థితుల్లో నా తండ్రి మా దేశమును ప్రభా, అయా జీవనోపాధిని కొట్టివేసేటువంటి నాయన ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క కరోనా నుండి నాయన అయా మా దేశమును రక్షించమని ప్రభా మేమందరం ప్రార్థిస్తుండగా అయా గొప్ప విడుదలను మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. లార్డ్ మై మాస్టర్, వాట్ యు హావ్ పర్పస్డ్ విల్ కమ్ టు పాస్ ఓ లార్డ్. వాట్ యు హ్యావ్ ఓ లార్డ్ ప్లాన్ షల్ కమ్ టు పాస్ ఓ లార్డ్. వాట్ యు హావ్ విల్డ్ ఓ లార్డ్ షాల్ బి ఎస్టాబ్లిష్డ్ ఓ లార్డ్ ఫాదర్. అయా నీ నూతన కార్యము, నూతన క్రియను మా పైన, మా కుటుంబాల పైన, మా దేశం పైన కలుగ చేయండి దేవా. అయా నా తండ్రి నాయన ఎప్పుడు మాకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నావు ప్రభా. అయా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘస్థులను, అయా వారి కుటుంబాలను, ప్రైమరీ బిడ్డలను కంచి వేయండి దేవా. అయా నాయన ఇదిగో భయంకరమైన దినాల్లో ఈ యొక్క రాష్ట్రం ఉంటుండగా, దేశాలు ఉంటుండగా నాయన అయా నీ కృపను విస్తరింపచేయండి. కరోనాను ఆపివేయండి, ఆ సెకండ్ వేవ్ని మీరు అణచివేయండి దేవా. అయా నా తండ్రి మీ గొప్ప కార్యము మా యొక్క అయా దేశం పైన నాయన ప్రభా జరిగించండి దేవా. యెహోవా కలిగిన కార్యమును ప్రభా, అయా ఈ దేవుడు చేసిన కార్యమును మేము ఎంతగానో సంతోషించగలుగుటకు కృపను దయచేయండి దేవా. Help us to be ready at all times, O Lord. Ready to do your will, O Lord Father. ఎప్పుడు ఎస్ లార్డ్ అని చెప్పేవారుగా
మేము ఉండగలుగుటకు సహాయం దయచేయండి దేవా. అయా విశ్వాసమును పోగొట్టుకోకుండా నాయన, అయా నా తండ్రి విశ్వాసంలో నిలబడేవారుగా ఉంటాను కృపను దయచేయండి. దిస్ మార్నింగ్ ఐ ప్రే యు లార్డ్ ఫాదర్, అయా నా తండ్రి ఇదిగో ఈ వాక్యములో ఒక ప్రామిస్ నా తండ్రి, ప్రే దట్ ఓవర్ ద చర్చ్ లార్డ్ ఫాదర్. రిఖారాబా షందరాలారాబా సకారాబా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. హల్లెలూయా. లార్డ్ ఐ ప్రే అండ్ prophesy this promise over the church, Lord, over us, Lord, over our families, Lord, over our church members, Lord, or our primary, in the name of Jesus, Lord. అయా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని చెప్పినటువంటి ఆ వాగ్దానమును ప్రకటిస్తూ నా తండ్రి, అయా చేసిన ప్రతి మేలుకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. And now, may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Andaram kalisi chepdam. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మా. 2 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి.